హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ బేక్స్ అండ్ వ్లాగ్స్. తెలుగులో ఉన్న మొట్టమొదటి బేకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వచ్చే పండగ రాఖీ పౌర్ణమి. ఆ రోజు మీ అందరూ తప్పకుండా రాఖీలు కొనడానికి బయటకు వెళ్తారు. సో నా వీడియో చూసాక మీరు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మీరు గమనించి బయటను కొనకండి. చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ రాఖీ ఎడిబుల్, అది కూడా పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్తో. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను, ఒక్కసారిగా చెక్ చేసుకోండి. డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోండి, తర్వాత మిల్కీ బార్ చాక్లెట్, ఈ విధమైన సాటిన్ రిబ్బన్స్, తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్, అది ఏ కంపెనీదైనా ఏదైనా పర్లేదు. తర్వాత జెమ్స్ 2 ప్యాకెట్స్ తీసుకోండి. తర్వాత ఇటువంటి చాక్లెట్ మౌల్డ్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు మార్కెట్లో దొరుకుతాయి, అవి తీసుకోండి. చాక్లెట్ని ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ మైక్రో ఓవెన్లో కానీ మీరు మెల్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా మెల్ట్ చేసుకోవచ్చు అన్నది నా ప్రీవియస్ చాక్లెట్స్ వీడియోస్లో ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని, నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారిగా చెక్ చేయడం. షేప్ ఉన్న మౌల్డ్స్ తీసుకున్నాను. సో ఇందులో నేను ముందుగా అయితే వైట్ చాక్లెట్ ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే చూడ్డానికి టెడ్డీ బీర్ అనేది చాలా బాగా కనబడుతుంది. తర్వాత ఇలా డైరీ మిల్క్ని కూడా దాని మధ్యలో నింపుతున్నాను అనమాట. నింపిన తర్వాత ఒక్కసారిగా ట్యాప్ ఇచ్చేస్తున్నాను. ఇదంతా మీరే కస్టమైజ్ చేసుకొని మీ బ్రదర్స్కి ఎలా అయితే బాగుంటుందన్నది మీ చేతులతో మీరే చేసుకోవచ్చు. మీరు చేస్తుంది ఎడిబుల్ చాక్లెట్ రాఖీ కాబట్టి దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది రాఖీ. తర్వాత ఈ విధమైన కార్ షేప్స్ ఉన్న మౌల్డ్స్ తీసుకున్నాను కదా, పక్కన ఉన్నాయి కదా. సో వాటిని మటుకు మీరు చిన్న చిన్న కుట్టి బేబీస్ ఉంటాయి కదా, చిన్న తమ్ముళ్ళు, వాళ్ళకి చేసి ఇవ్వండి. వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతారనమాట. ఈ విధంగా మొత్తం మీకు కావలసిన సైజుల్లో మీరు వేసుకున్న తర్వాత వీటిని ఒక ½ అన్ అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు ఏంటంటే సెట్ అయిపోతాయి మీ రాఖీస్ అన్నవి. మీరు ఇవి చేయడానికి మీకు ఎంతో సేపు కూడా పట్టదు. మీరు ఇది ఒక ½ అన్ అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చాక్లెట్ని నేను ఈ విధంగా ½ అన్ అవర్ తర్వాత బయటికి తీసాను. ఒక్కసారిగా మీరు ట్యాప్ ఇచ్చేస్తే బయటికి తీసి మౌల్డ్స్లోంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. నేను ఇది కూడా మీకు చూపించట్లేదు, ఎందుకంటే నా ప్రీవియస్ చాక్లెట్స్ వీడియోస్లో ఇవన్నీ మీకు వివరంగా నేను చూపించేశాను. సో ఇప్పుడు మనం చేస్తున్న రాఖీకి మనకు ముందుగా కావాల్సింది సాటిన్ రిబ్బన్ అనమాట. నేను ముందుగా తీసుకొని దాని మీద ఇప్పుడు నేను బిస్కెట్ని పెడుతున్నాను. మీరు బిస్కెట్ అంటే ఏ విధమైన బిస్కెట్ అయినా పెట్టచ్చు, ఇదే పెట్టాలని అయితే రూల్ లేదు. మీ పిల్లలకి అంటే మీ బ్రదర్స్కి ఏ విధమైన బిస్కెట్ ఇష్టమైతే అది కూడా పెట్టచ్చు. ఇంకా జిమ్ జామ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, లోపల జామ్ ఉండి, అవి కూడా పెట్టండి. ఎందుకంటే మనకి ఇది బేస్ లాగా, రాఖీకి ఒక బేస్ కావాలి కదా, ఇది బేస్ అనమాట. సో బిస్కెట్ని ఇలా చాక్లెట్ని మనం గ్లూగా యూజ్ చేసుకుంటున్నాం. సో చాక్లెట్ని చక్కగా స్ప్రెడ్ చేసి బ్యాక్ సైడ్ని ఈ విధంగా స్టిక్ చేసేయండి. ఇలా స్టిక్ అయిపోద్ది, ఈజీగా స్టిక్ అయిపోద్ది. మీకు ఒకవేళ స్టిక్ అవ్వట్లేదు అని అనిపిస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, చక్కగా స్టిక్ అయిపోద్ది. అందుకని మరలా కొద్దిగా చాక్లెట్ని వేసి మరలా ఒకసారి స్ప్రెడ్ చేయండి. నేనైతే దీని మీద కార్ షేప్ని పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా చూస్తుంటే. సో కార్ షేప్ పెట్టిన తర్వాత చక్కగా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చూస్తున్నారా, స్టిక్ అయిందా లేదా అన్నది కూడా మీకు చూపిస్తున్నాను. కొద్దిసేపు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఏదన్నా అనిపిస్తే ఇది అంటుకుంటుందా లేదా అనిపిస్తే మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మటుకు మర్చిపోకండి. తర్వాత నేను ఇప్పుడు రాఖీ అన్నది రెడీ అయిపోయింది. చుట్టూ చిన్న చిన్న కుందన్స్ లాగా కనబడాలి కదా, అంటే చాలా ఇంకా కలర్ఫుల్గా తయారు చేయడం కోసం నేను ఇలా జర్మ్స్ని చక్కగా చిన్న చిన్నగా అంటిస్తున్నాను. అది కూడా చాక్లెట్నే యూజ్ చేసే. చాక్లెట్ ఒకవేళ మీకు గట్టిగా అయిపోతే ఒక్కసారిగా మళ్ళీ దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకుంటే చక్కగా చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. దాన్ని ఈ విధంగా అంటించుకోండి. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని కూడా మీరు చక్కగా మీరు డాట్స్ ఇచ్చేసి అక్కడ కూడా మీరు ఈ క్యాండీని అన్నది పెట్టేయచ్చు. చూస్తున్నారు కదా ఐడియా ఎలా ఉందో.
ఎలా ఉంది ఐడియా అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. జెమ్స్తో కలర్ఫుల్గా మీరు మంచి ర్యాకీ అన్నది తయారు చేసుకున్నారు. నేను ఇదే విధంగా ఇంకో 2 ర్యాకీలు కూడా తయారు చేశాను, అవి కూడా చూసేయండి. ఇప్పుడు ఈ ర్యాకీలో మీరు తినవలసిన పార్ట్ అన్నీ తినేయచ్చు, ఒక్క సాటిన్ రిబ్బన్ తప్పనమాట. సో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మటుకు మర్చిపోకండి. నేను ఇంకా తయారు చేసిన మిగతా ర్యాకీస్ కూడా పూర్తిగా చూడండి. మీకు కానీ నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మర్చిపోకండి. మీ శ్యామల.